సీఎం రేవంత్ అధ్యక్షతన సీఎల్పీ భేటీ కొనసాగుతోంది. పార్టీ లైన్ దాటుతున్న ఎమ్మెల్యేలపై సీరియస్ గా ఉండాలని సీఎల్పీలో ఓ నిర్ణయానికి వచ్చారు. పార్టీ విధానాలను సొంత పార్టీ నేతలు తప్పుపడితే ప్రజల్లో గందరగోళం నెలకొంటుందని సీఎల్పీలో ప్రస్తావనకు వచ్చింది. పార్టీ విధానాలపై అనుమానాలుంటే అంతర్గతంగా చర్చించాలని పలువురు సీనియర్ నేతలు సూచించినట్టు సమాచారం. అలాగే రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు భట్టి విక్రమార్క. సీఎం రేవంత్ అధ్యక్షతన సీఎల్పీ భేటీ కొనసాగుతోంది. పార్టీ లైన్ దాటుతున్న ఎమ్మెల్యేలపై సీరియస్ గా ఉండాలని సీఎల్పీలో ఓ నిర్ణయానికి వచ్చారు. పార్టీ విధానాలను సొంత పార్టీ నేతలే తప్పుపడితే ప్రజల్లో గందరగోళం నెలకొంటుందని సీఎల్పీలో ప్రస్తావనకు వచ్చింది. పార్టీ విధానాలపై అనుమానాలుంటే అంతర్గతంగా చర్చించాలని పలువురు సీనియర్ నేతలు సూచించినట్టు సమాచారం. అలాగే రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు భట్టి విక్రమార్క. ఇది అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ శ్రీనివాస్. సిఎల్పి సమావేశం ఇంకా కొనసాగుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. దాని తర్వాత రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, రాబడి ఏ విధంగా ఉంది, సంక్షేమ పథకాలకు అభివృద్ధి కార్యక్రమాలకు ఎంత ఖర్చు అవుతుంది ప్రతి నెల అనే అంశానికి సంబంధించి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఎమ్మెల్యేలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆ వివరాలన్నింటినీ తెలియజేశారు. ఇక సిఎల్పిలో అనేక విషయాలు చర్చకు వచ్చాయి. కీలకంగా పార్టీలో దాటుతున్నటువంటి ఎమ్మెల్యేలపై సీరియస్గా ఉండాలని సిఎల్పిలో మెజార్టీ ఎమ్మెల్యేలు భావించారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక దృష్టి సారించాలనే విషయాన్ని ఎమ్మెల్యేలు చెప్పారు. ఎందుకంటే పార్టీ ఒక లైన్లో ఉండి ఎమ్మెల్యేలు మరొక లైన్లో ఉంటే ప్రజల్లో కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. దీనివల్ల పార్టీ అప్రతిష్ట పాలు కావాల్సి వస్తుందనే విషయాన్ని ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకువెళ్తారు. ఇకపైన పార్టీకి సంబంధించినటువంటి క్రమశిక్షణ దాటితే ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే అంశానికి సంబంధించి ఒక పూర్తి క్లారిటీతో ఉండాలి అనే అంశానికి సంబంధించి ఒక నిర్ణయం జరిగింది. ఇక సిఎల్పి సమావేశానికి సంబంధించి ప్రస్తుతం అయితే సిఎల్పి సమావేశం మరికొద్ది సేపట్లోనే ముగిసే అవకాశం ఉంది. ఇక దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కీలకమైన చర్చ కూడా జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే విధంగా కాంగ్రెస్ స్ట్రాటజీ ఉండాలని, ముఖ్యంగా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజల్లోకి వెళ్ళడం లేదు, ప్రజల్లోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి మెకానిజాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇక దాంతోపాటుగా ఇటు బీసీ కులగణన, ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి ప్రజల్లో విస్తృతమైన రెస్పాన్స్ వస్తుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం వాడుకోకుండా ఈ ఘనతను కాంగ్రెస్ పార్టీ ఖాతాలో జమ చేయాలి. దానికి అనుగుణంగా ఒక 2 భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయాలి. ఒకటి ఉత్తర తెలంగాణలో, ఒకటి దక్షిణ తెలంగాణలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రజల్లోకి విస్తృతంగా దీని యొక్క లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సిఎల్పి ఒక నిర్ణయం తీసుకుంది. ఈ భారీ బహిరంగ సభల కంటే ముందే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మేధావులు, ఆయా రంగాలకు, ఆయా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రొఫెసర్లు, రచయితలు వీళ్ళతోని సన్నాహక సదస్సులు పెట్టి దీని యొక్క లక్ష్యాలను వాళ్ళ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఒక నిర్ణయం కూడా జరిగింది. ఇక దాంతోపాటుగా ఇటు పార్టీకి సంబంధించినటువంటి కీ పొజిషన్స్, ముఖ్యంగా టీపీసీసీ కార్యవర్గాన్ని విస్తృతపరచాల్సిన అవసరం ఉంది. దాంట్లో 5 లేదంటే 6గురిని వైస్ ప్రెసిడెంట్లను తీసుకోవాలి. ఆ 5గురు వైస్ ప్రెసిడెంట్లలో సామాజిక న్యాయాన్ని పాటించాలి. వివిధ సామాజిక వర్గాలకు ఎవరైతే ఎక్కువ శాతం ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వర్గాలకు ఆ అవకాశం ఇవ్వాలనే చర్చ కూడా జరిగింది. సో మొత్తానికైతే ఈ అసంతృప్త ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి చర్చ కూడా జరిగింది. ముఖ్యంగా ఎమ్మెల్యేలకు మంత్రులకు మధ్యలో కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఇట్లాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీన్ని ఏ విధంగా అధిగమించాలి అనే అంశానికి సంబంధించి ఎమ్మెల్యేలకు ఇటు మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు ఒక ఇబ్బందులు లేదంటే సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో
దానికి చెక్ పెట్టేలా దానికి ఒక పరిష్కారం చూపే విధంగా ఈ సిఎల్పి సమావేశం ఉపయోగపడిందని కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. ఈ సమావేశం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా శంషాబాద్ వెళ్ళనున్నారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జ్ మున్షి వీళ్ళందరూ సాయంత్రం మల్లికార్జున ఖర్గేతో భేటీగానున్నారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలు ముఖ్యంగా ఈ బీసీ కులగణన, ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించిన వర్గీకరణకి ఈ అంశంలో ప్రజల నుంచి వస్తున్నటువంటి మద్దతు, దాంతోపాటు ఈ భారీ బహిరంగ సభలకు కాంగ్రెస్ పెద్దలు ఎవరైనా ఖర్గే కానీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే వీళ్ళలో ఎవరైనా వస్తే బాగుంటుందని వాళ్ళకు ఆహ్వానం కూడా ఇవ్వనున్నారు. ఇక దాంతోపాటు పార్టీకి సంబంధించినటువంటి ఈ కార్యవర్గ విస్తరణ కానీ, దాంతోపాటుగా ఈ ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉంటున్నటువంటి మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశం కూడా ఈరోజు ఖర్గే దగ్గర ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. అయితే స్థానిక సంస్థల ముందట మంత్రివర్గ విస్తరణ చేసినా లేదంటే కార్పొరేషన్ పదవులు ఇచ్చినా కొద్దిగా డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వీటిని స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఇస్తే బాగుంటుందని పార్టీ అభిప్రాయం అయితే చెప్పనున్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, కాంగ్రెస్ పెద్దలు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.